మెడికల్ కాలేజ్ స్టూడెంట్ లావణ్య ఇష్యూలో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారమే లావణ్య మృతికి కారణం అంటూ నిర్ధారించారు పోలీసులు. గతేడాది జూలైలో లావణ్యకు ప్రణయ్ తేజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. అదే మెడికల్ కాలేజ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు ప్రణయ్. డాక్టర్ జనరల్ మెడిసిన్ చదువుతున్న ప్రణయ్ తేజ్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రణయ్ తేజ్ మోసం చేసినట్లుగా తెలుస్తోంది. కులం సాకు చూపి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైంది లావణ్య. దీంతో తనకు తాను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రణయ్ తేజ్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. లావణ్య స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా. లావణ్య సిద్దిపేట మెడికల్ కళాశాలలో 2020 బ్యాచ్ స్టూడెంట్గా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, పోలీసులు ఏమంటున్నారు? ఇంకా లావణ్య ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తున్నారు? డీటెయిల్స్. ఆనంద్, ఇప్పటికే మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కులాంతర వివాహం అని చెప్పి ప్రధానంగా తెలిసింది. మనం చూడొచ్చు, ఇక్కడ చూసినట్టయితే అంటే కులాంతరం ఇద్దరి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరు ఉన్నారు. అదేవిధంగా వంశాలి కులానికి చెందిన వాళ్ళు ఒకరు చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికి చూస్తుంటే ఇద్దరు ఒక గత నెల రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ అంతర్గతంగా వీళ్ళు డీప్ గా వెళ్ళారు. అంటే లావణ్య డీప్ వెళ్ళడంతో ప్రణయ్ తేజ్ ఇక్కడ ఆమె లైట్ తీసుకోవడంతో మనస్తాపానికి గురైన పరిస్థితి అవుతుంది. అంటే ఇక్కడ చూస్తుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి చూస్తున్నట్టయితే అంటే ప్రణయ్ తేజ్ డీప్ గా లవ్ చేయకపోవడం, డాక్టర్ లావణ్య డీప్ గా లవ్ చేయడం వల్ల ఇటువంటి సంఘటన చోటు చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, ఖచ్చితంగా నన్ను వివాహం చేసుకుంటాడు అన్న ఉద్దేశం కొద్దీ జరిగిన సంఘటన చూడొచ్చు. దీనికి సంబంధించి చూస్తున్నట్టే ఇప్పటికీ మనం చూడొచ్చు. అంటే సందర్భాన్ని బట్టి చూస్తుంటే చాలా ఇప్పుడు లావణ్య మనస్తాపానికి గురైన సందర్భాలు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తుంటే అంటే సిద్దిపేట ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న పేద దళిత కుటుంబానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని లావణ్య కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్ ఇప్పటికే సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీనియర్ రెసిడెంట్ గా డాక్టర్ జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్ అల్వాల చెందిన ప్రణయ్ తేజ్ కులాలు వేరు కావడంతో ప్రేమను అంగీకరించిన ప్రణయ్ గా చెప్పుకోవచ్చు. ప్రణయ్ తేజ్ పట్టుకొని మృతురాలు దళిత సామాజిక వర్గానికి చెందిన నందున లావణ్యను అవాయిడ్ చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి సిద్దిపేట పోలీసులు సెక్షన్ 108, 69 బిఎన్ఎస్ ఎస్సీ ఎస్టీ అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు తెలిసింది. అంటే ఈ లావణ్య చూస్తున్నట్టయితే ఎంబీబీఎస్ విద్యార్థిని లావణ్య జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడ్ మండలం జల్లాపురం గ్రామం మృతురాలు గవర్నమెంట్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివి తదుపరి హైదరాబాద్ గచ్చిబౌలిలోని గల గౌలిదొడ్డి క్యాంపస్ నందు ఇంటర్ పూర్తి చేసి మొదటి ప్రయత్నంలోనే 2020లో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ చేరినది. ఆమె ట్రాక్ రికార్డ్ ప్రకారం చదువులో ఆటల్లో చురుగ్గా ఉన్నట్టు తెలిసింది. అంటే ఇటువంటి ప్రేమ వ్యవహారం చూస్తుంటే ఇద్దరు ఒకరికొకరు కలుసుకున్నారు, ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలని చూశారు. కానీ ఇటువంటి సంఘటన చూస్తుంటే లావణ్య అమితంగా ప్రేమించడం జరిగింది. ప్రణయ్ తేజ్ ను అమితంగా ప్రేమించడం వల్ల ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని కూడా మనకు తెలిసింది. నందు, ఓకే, కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడారా? పోలీసులు ఇప్పుడు చర్యలు ఏం తీసుకోబోతున్నారు ఈ కేసుకు సంబంధించి? ఇప్పటికైతే చేరుకుంటున్నారో అంటే సంబంధించిన ఎవరైతే లావణ్యానికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే లావణ్యానికి సంబంధించిన వారు కావచ్చు, ఈ ప్రణయ్ తేజ్ సంబంధించిన విషయాలు చూస్తున్నట్టయితే అందరూ కూడా అంటే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే అంతర్గతంగా క్షోభకు గురించిన పరిస్థితి. ఇద్దరు డాక్టర్లే కాబట్టి ఇటు ప్రణయ్ తేజ్ ఇద్దరు కూడా కలిసిమెలిసి తిరగాల్సిన వీరు అంటే డాక్టర్ వృత్తిలో ఉండి ప్రేమ వ్యవహారం విఫలం కావడం వల్ల ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. బంధువులు మాత్రం అంటే ఇటువంటి సంఘటన కులాలను ఇచ్చిపెట్టే విధంగా ఉంది. ఈ కులము చిన్న సామాజిక వర్గమైనా కూడా మరి గతంలో ప్రేమించే సమయంలో ఎందుకు కులం తెలియలేదా అని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా వీరికి సంబంధించిన లావణ్య బంధువులు చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పోలీసులు అది అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటన మళ్ళీ చోటు చేసుకోవద్దు. ఇటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్న ఎవరైతే లావణ్య ఉన్నారో ముందుకు వెళ్లాల్సిన ఆమె జీవన విధానాన్ని ముందుకు వెళ్లాల్సిన తరుణంలోనే ఇటువంటి మధ్యలోనే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడాన్ని అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తన విద్యార్థి ఎవరైతే
లావణ్య స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సంఘటన చూస్తుంటే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నందు. ఇప్పటికైతే ప్రస్తుతం సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఇటువంటి ఒక దురదృష్టకరమైన వార్తగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రధానంగా స్థానికులు విద్యార్థులు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నందు. రైట్ థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే మొదట బలవన్మరణానికి పాల్పడింది కారణం ఇంకే వేరే కారణాలు ఏవో అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ తర్వాత విచారిస్తే తెలిసింది అసలు విషయం ప్రేమ వ్యవహారమే ఆ యువతి బలవన్మరణానికి కారణం అంటూ తెలుస్తోంది. ఒక యువకుడిని ప్రేమించడం, వారిద్దరి ముందుగా పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆ తర్వాత రిలేషన్లో ఉండడం, పెళ్లి చేసుకుందాం అనుకోవడం. మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ప్రణయ్ తేజ్ అనే వ్యక్తిని తాను ప్రేమించింది. వారిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ తెలుస్తోంది. పెళ్లి చేసుకుందాం అని చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ యువకుడు. అయితే చివరికి అంత హోప్స్ పెట్టుకున్న తర్వాత కులం కారణంతో పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఆ యువతి మానసికంగా కృంగిపోయింది, డిప్రెషన్కి వెళ్ళిపోయి చివరికి ఇలా ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. పోలీసులు ఆ యువకుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు యువతి ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ. మరోవైపు కుటుంబ సభ్యులు చేతికి అందొచ్చిన కూతురు చివరికి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గుండెలు బాదుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తమ కూతురికి న్యాయం చేయాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ యువకుడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇంకా తెలుస్తూ ఉన్నాయి. చాలా నెలలుగా వాళ్ళు కలిసే ఉన్నారని, వారిద్దరి లవ్ గురించి చాలామంది ఫ్రెండ్స్కి కూడా తెలుసని. అయితే ఇక ఎడ్యుకేషన్ అయిపోతుంది, పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆ యువత అడగడంతో కుదరదని చెప్పడంతో ఆ యువకుడు కారణం ఏంటంటూ నిలదీసింది. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఇప్పుడు ఎలా విడిపోతాం అంటూ నిలదీస్తే కులం అనే అంశాన్ని అతను చూపించాడు. కులం కారణంగా మీ కులం వేరు, మా కులం వేరు, మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పాడు. ఆ యువతి చాలా గొడవపడ్డట్లుగా తెలుస్తుంది ఆ విషయంలో. మరి ముందు తెలియదా ఈ విషయం అని చెప్పి, అయినా సరే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పడంతో తాను మనస్తాపానికి గురై డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చివరికి ఇలా ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొదట్లో రకరకాల కారణాలని అన్వేషించారు. ఏవేవో కారణాలు ఉండుండొచ్చు, కుటుంబ కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎడ్యుకేషన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ముందుగా అసలు బలవన్మరణానికి ఎందుకు పాల్పడిందా అంటూ రకరకాల కారణాలను ముందుగా వెతికారు. చివరికి ఈ వ్యక్తి వల్లే, ఆ యువకుడి వల్లే ప్రాణాలు కోల్పోయిందని తెలిసిన తర్వాత ఇప్పుడు అతని మీద చర్యలు తీసుకోవడానికి సంసిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని